ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్తారాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనకి 11వ తారీఖు నుంచి 11/5/2025 నుంచి 17/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూసినట్లయితే కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కర్కాటక రాశిలో కుజుడు. ఈ విధమైనటువంటి సంచారం మనకి ఎక్కువగా కనపడుతోంది. తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం, పైగా బుధుడు ఇప్పుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా మరి రవి మేషం నుండి వృషభ రాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు మారడం ద్వారా కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా మరి ఈ వారం ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ నియమాలు పాటించాలి, సులభమైన పరిష్కారాల ద్వారా సత్ఫలితాలు మనం పొందడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడి యొక్క బుధుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి అంటే చంద్రుడు అంటే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం, మరి రవి 1000 స్థాన సంచారం, గురుడు కూడా జన్మంలోను. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా నిదానంగా ఉండాలి. అధిక రూపమైనటువంటి వ్యయం, ఏదో రకంగా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ యొక్క విధి విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ కలిసి రావాలంటే మరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా కలిసి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుచేత మనం ప్రణాళికలు అయితే చక్కగా వేసుకుంటాం. దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏకాగ్రతగా మనం ముందుకు అడుగు వేయాలి. అంటే ఏ పని చేసినా చాలా ఏకాగ్రత అవసరం అవుతుంది. అంతేకాకుండా తక్కువగా మాట్లాడడం, మిగత సంభాషణ కూడా మీకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సలహాలు, వారి యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోండి. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసినప్పుడు మీ ఆలోచనలు కరెక్ట్గా పనికి రాకపోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క బుద్ధి బలంతో ముందుకు వెళ్ళాలి. గతంలో మళ్ళా కొన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు వైపు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగించడం, వారాంతం ఆరోగ్య సూత్రాలను పాటించడం, సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారి విద్యార్థులకి దక్షిణామూర్తిని పూజించాలి. మరి స్వతంత్ర వృత్తుల వారు కూడా శివాలయానికి వెళ్ళాలి. వ్యాపారాత్మకంగా చూస్తే కాస్త ఐటీ రంగము, షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది. ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం గత 4 వారముల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో సూర్య భగవాను ఆరాధించాలి. సూర్య భగవాను ఆరాధించడం అంటే గోధుమలు కానీ గోధుమ పిండితో చేసిన చిన్న చిన్న ఉండలు చేసి మన సమీపంలో ఉన్నటువంటి నది ఉంటే ప్రవహించే నదిలో వేయడం ఒక విధానం. ఆ విధంగా కుదరనప్పుడు చిన్న చిన్న బర్న్లు కానీ రొట్లు కానీ తయారు చేసి
ఆకలితో ఉన్న వారికి ఈ రొట్టెల్ని పంచిపెట్టడం, మితంగా ఎక్కువ రొట్టెలు కాదు, మితంగా పంచిపెడుతూ సూర్య భగవానుడిని కనుక ఆరాధిస్తూ ఆదిత్య హృదయం కనుక పఠించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.